మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఫిట్స్ గురించి అందరం తెలుసుకోవడం మంచిదండి. ఎందుకంటే ఆ టైంకి ఏం చేయాలనేది బ్లాంక్ అయిపోతారు ఫిట్స్ వచ్చిన వెంటనే, చూసిన వెంటనే. సో ఫిట్స్ వస్తే మనం ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఫిట్స్ వస్తే కనుక ప్యానిక్ అవ్వకుండా, ఎవరికైతే ఏ మనిషికైతే ఫిట్స్ వచ్చాయో ఆయన చుట్టూరు కొద్దిగా వెంటిలేషన్ ఉండేటట్టు గుమ్ము కూడకుండా ఉండాలి. ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే మనిషిని పక్కకు తిరిగి పడుకోబెట్టాలి, ఐదర్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. ఎందుకు అంటే కనుక లోపల ఉండే సెలైవా ఇవి యాస్పిరేట్ అవ్వకుండా సైడ్కి వచ్చేసేయడానికి. అండ్ సెకండ్ థింగ్, ఏదైనా టైట్గా ఏమైనా టై కానీ లేకపోతే ఏదైనా ఈ బటన్ కానీ పెట్టినట్టయితే లూజ్ చేస్తారు షర్ట్ బటన్ని ఊపిరాడడానికి. నెక్స్ట్ థింగ్, చేతిలోని తాళాలు పెట్టడం కానీ ఇనప వస్తువులు పెట్టడం కానీ అవసరం లేదండి. ఇంకొకటి ఏంటంటే కనుక నోట్లోని ఫిట్స్ వస్తున్న పేషెంట్కి మధ్యలో ఏమైనా పెట్టడం గట్రా ఏమైనా జరిగితే కనుక టీత్ అనేవి ఇరిగిపోతాయి. అది కూడా చేయాల్సిన పని లేదు. సో ఫిట్స్ అనేవి మనం చూస్తారు, మ్యాక్సిమం 5 minutes వరకు వెయిట్ చేస్తారు. 5 minutesలో కానీ తగ్గకపోతే కనుక నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో ఇవి మనం చేయగలిసేవి. అండ్ ఫిట్స్ రావడానికి కారణాలు చాలా ఉంటాయండి, ఏజ్ బట్టి వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే పెద్దవాళ్ళు, మోర్ దెన్ 60 years వాళ్ళు అయితే కనుక ఫిట్స్కి కారణాలు. ఫస్ట్ థింగ్ షుగర్. చాలామందికి షుగర్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, లేకపోతే ఇన్సులిన్ వేసుకుంటారు. షుగర్ కానీ 60 కన్నా డౌన్ అయితే కనుక ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ మీ దగ్గర గ్లూకోమీటర్ ఉంటే పెద్దవాళ్ళకైతే కనుక షుగర్ చూసుకోవాలి, ఏమైనా షుగర్ డౌన్ అయిందా అనేది. సెకండ్, షుగర్ కాకుండా పెద్దవాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా ఫిట్స్ రావచ్చు. అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినా లేకపోతే బ్రెయిన్లో బ్లీడింగ్ అయినా కూడా ఫిట్స్ రావచ్చు. థర్డ్, ఇన్ఫెక్షన్స్. ఏమైనా బ్రెయిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఫిట్స్ రావచ్చు. అలానే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నా కూడా చిన్న ట్యూమర్స్ ఉన్నప్పుడు ఫిట్స్ రావు. ఆ ట్యూమర్ పెద్దదైనప్పుడు లేకపోతే ఆ ట్యూమర్లో బ్లీడింగ్ ఏమైనా అయినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది పెద్దవాళ్ళు. ఇలా చిన్నవాళ్ళలో చూసుకుంటే అంటే చిన్నపిల్లల్లో చూసుకుంటే మళ్ళీ అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో షుగర్ డౌన్ అవ్వడం కానీ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ కామన్గా ఉంటాయి. కొంచెం నవజాత శిశువులు దాటిన తర్వాత అంటే 6 months to 5 years వరకు ఫీవర్తో పాటు ఫిట్స్ వస్తాయండి. సో దాన్ని మనం ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. అంటే బిడ్డకి 101, 102 ఫీవర్ వచ్చినప్పుడు వాడి బ్రెయిన్లో ఏ ఇబ్బంది లేకపోయినా కూడా ఫీవర్ వల్ల ఫిట్స్ వస్తాయి. అది ఫెబ్రైల్ సీజర్స్. ఫెబ్రైల్ సీజర్స్ ఆ టైంకి ఫిట్స్ మందులు వాడితే సరిపోద్ది. మనం టెంపరేచర్ అనేది త్వరగా తగ్గించుకుంటే ఫిట్స్ రాకుండా ఉంటాయి, దాంతో ప్రమాదమే ఉండదు. అలా కాకుండా చిన్నపిల్లల్లో కొన్ని జెనెటిక్ ఎపిలెప్సీస్ అని ఉంటాయి. జెనెటిక్ ఎపిలెప్సీస్ అంటే జన్యుపరంగా వచ్చినవి. సో ఆ ఎపిలెప్సీస్ అనేవి వెంటనే మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ మధ్య వయసులో వచ్చే వాళ్ళకి, మధ్య వయసులో వచ్చేసరికి మళ్ళీ ఇన్ఫెక్షన్స్. కామన్గా మన ఇండియాలో అయితే కనుక టేప్ వామ్ ఇన్ఫెక్షన్స్. ఈ బద్ద పురుగు అంటే కరెక్ట్గా కడగకుండా వెజిటేబుల్స్ ఏమైనా కుకింగ్ చేసినా, మీట్ గట్ట కరెక్ట్గా బాయిల్ చేయకుండా ఏమైనా తిన్నా, దాంట్లో నుంచి మనకి ఫుడ్ ద్వారా కూడా టేప్ వామ్ అనేది మన బ్రెయిన్కి ఇన్ఫెక్ట్ అవుతుంది. దాన్ని న్యూరోసిస్టిసర్కోసిస్ అంటాం, అదొక కారణం. అలానే టీబీ, అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా మధ్య వయసులో వాళ్ళకి వస్తాయండి. సో క్లుప్తంగా చూసుకుంటే ఏజ్ బట్టి ఉంటాయి. అలానే ప్రెగ్నెన్సీ, ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యారో కనుక వాళ్ళకి కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు వస్తాయి? ప్రెగ్నెన్సీ ఉన్న పేషెంట్స్లో. ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఏమైనా బీపీ ఉన్నా, షుగర్ ఏమైనా ఉన్నా, లేదా కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చే పేషెంట్స్కి ఎక్లాంప్సియా అది అంటారు, ప్రీ ఎక్లాంప్సియా. సో యూరిన్లోని ప్రోటీన్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది, బీపీ పెరుగుతుంది, వాళ్ళలో కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు. సో ఇది ఏజ్ బట్టి ఫిట్స్ అనే కారణాలు ఉంటాయండి.